రెండవది, వచ్చిన అందరూ కూడా ఏం చేయాలంట? సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ మీ హృదయంలో నుండి పాడుచు దేవునిని కీర్తించాలి. కీబోర్డ్ లేదు, ప్యాడ్స్ లేవు, జాజ్ లేదు, లేకపోతే పెద్ద సౌండ్ సిస్టమ్ లేదు, అట్రాక్షన్గా ఉండేటువంటి అందంగా లేదు చర్చ్. అది కాదు. ఇది ఒక విధమైనటువంటి తప్పుడు ఆలోచన. కానీ దేవుడు ఏమన్నాడంటే, మనమే ఒక మందిరం, ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని చెప్తున్నాడంటే మన హృదయాంతరంగములో నుండి కృతజ్ఞత బయటికి రావాలి. దేవుడి వారమంతా నన్ను నా కుటుంబాన్ని కాపాడాడు. ఈ 2024వ సంవత్సరం 11వ నెల చివరి ఆదివారం వరకు కూడా దేవుడు నన్ను కాపాడుతూ ఉన్నాడు కనుక దేవునిని స్తుతించాలి.